అఘోరి తత్వానికి ఏం నాశనం చేస్తున్నావురా లంచ కొడక నువ్వు? ఒక ఆడపిల్లల జీతం నాశనం చేస్తున్నాడు అరసిల్లిగా నువ్వు. నా కొడక చెప్పు మడత పెట్టి కొడతాను నిన్ను. ఒక ఆడపిల్లని కాపాడుతానని చెప్పావు, 2 ఆడపిల్లలు పెళ్లి చేసుకోవద్దని చెప్పావు. అట్లా చెప్పి ఇట్లా చెప్పి ఈరోజు సనాతన ధర్మం గురించి నేను అది చేస్తాను ఇది చేస్తాను అట్లా ఇట్లా అని కొట్లాడను. సనాతన ధర్మం ఈ రోజు ఎట్లా కాపాడవు? ఒక అఘోరవు కదా, అఘోరకు పెళ్లి పెట్టకు లేడీరా. అంటే నేను అడిగేది ఏంటంటే అసలు ఆవిడ అనేది పక్కన పెట్టండి. ఫస్ట్ మనం అసలు అఘోరాలు అంటే ఎవరు, వాళ్ళు సిటీకి ఎందుకు వస్తున్నారు, ప్లస్ అఘోరాలకున్న శక్తులు ఏంటి, వాళ్ళ లక్షణాలు ఏంటి, అసలు అఘోర అవ్వాలి అనే ఆలోచనలు వాళ్ళకి ఎందుకు కలుగుతాయి ఏంటి అనేది కొద్దిగా వివరంగా చెప్తే దాని గురించి ప్రేక్షకులు కూడా తెలుసుకుంటారు. అఘోరాలు అనేటువంటి ఆలోచన అనేది మనం చెప్పనవసరం లేదండి. ప్రతి మనిషికి వారి పూర్వజన్మ కర్మానుసారం ఆలోచనలు కలుగుతుంటాయి. మీరు యాంకర్ ఎందుకు అయ్యారంటే మీరు చెప్పలేరు. అలాగే వారికి కూడా ఎందుకు అయ్యారనేటువంటి ఆలోచన 2 రకాల తల్లి. ఒకటి ఇంద్రియాలు లేదా ఈ సంసారం అనేటువంటి దాన్ని త్యజించి పూర్తిగా బాహ్య ప్రపంచాన్ని వదిలి నేను ఆంతరిక ప్రపంచంలో బ్రతుకుతామని కూడా అటు వెళ్ళిపోతుంటారు తల్లి. నాకు వ్యక్తిగతంగా కేదార్నాథ్ లో లేదా ఉత్తరాఖండ్ లో తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇటువంటి వాళ్ళందరూ బయటికి రారు, వస్తారు కానీ ఆ లోకల్లో వాళ్ళ వ్యవస్థ చూసుకుంటారు, మళ్ళీ వెళ్ళిపోతారు. కానీ ఆ సందర్భాల్లో కూడా అక్కడ ఏదైనా ధర్మానికి ఇబ్బంది జరిగినప్పుడు అనిపిస్తే ఖచ్చితంగా వాళ్ళు వస్తారు. త్రిశూలాలు పట్టుకొని నిలబడతారు, నిలబడాలి కూడా. ఇంకోటి కూడా అడిగారు, అఘోరాలు నాగ సాధువులు రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే, నాగ సాధువులు వేరు, అఘోరాలు వేరు. రెండిటి వ్యవస్థ కూడా పూర్తి డిఫరెంట్. తెలియాలి, అందుకే అడిగాను. అఘోర అనే వ్యవస్థ వామాచార పద్ధతి. వీళ్ళు కాస్త క్షుద్ర పూజలు వంటి వాటిలో కూడా పాల్గొంటూ ఉంటారు. అఘోరాలు వాళ్ళకు పాల్గొనే అవకాశం కూడా ఉంటుంది. వాళ్ళకు ధర్మము అధర్మం అనే విచక్షణ ఉండదు. అది కాస్త అతీతమైన స్థాయి. ఈ నాగసాధువులు అనేటువంటి వ్యవస్థని శంకర భగవత్పాదుల వారు ఏర్పాటు చేశారు. వీళ్ళు చాలా చోట్ల ఉంటారు. వీళ్ళు హరిద్వార్ లో ఉన్నారు, ఇటు గౌహతి అని అస్సాం లో ఉంటుంది, అక్కడ కూడా ఉంటారు. వీళ్ళు కాస్త సాత్వికమైన పద్ధతిని అవలంబిస్తూ మన లాంటి ఆహారమే తీసుకుంటూ వీళ్ళు కూడా ధర్మరక్షణ కోసమే ఉంటారు తల్లి. ఎక్కడైనా ధర్మపరమైన కార్యక్రమాలు చేయాలన్నప్పుడు వీళ్ళు వెళ్తూ ఉంటారు. ఓకే, అంటే మీరేమంటున్నారంటే ఇప్పుడు నాగ సాధువులు అఘోరాలు వేరు వేరు అంటున్నారు. ఇప్పుడు అఘోరాలు మనిషి మాంసం అంటే కాలిపోయిన బాడీలు, డెడ్ బాడీని తింటారు అనేది ఎక్కువగా వినపడుతుంది, వాస్తవం అంటారా? దాదాపు తినొచ్చు తల్లి. అంటే కాలిపోయిందనే కాదు, కాలిపోయింది. అంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే కాశీలో సగం కాలిపోయిన డెడ్ బాడీని తింటారు అని. ఎలాగంటే కాశీలో ఆ ఘాట్ లో కాల్ చేసిన దాన్ని గంగా నదిలోకి విసిరేస్తారు. విసిరేసినప్పుడు అది కాలిపోయింది తినొచ్చు, వాళ్ళకి కావాలంటే ఒక కత్తి తీసుకుని కోసి వాళ్ళకి కావాల్సిన భాగాన్ని తినొచ్చు. వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే, లేదా వాళ్ళ మానసిక స్థితి ఏంటంటే, వాళ్ళకు ధర్మము అధర్మం అనే విచక్షణ స్థితి ఉండదు. వాళ్ళు అతీతంగా ఆలోచిస్తారు. మేమే పరమశివ భక్తులం మేము. అందుకే వాళ్ళు కూడా భస్మం బూడిదేది పూసుకుంటారు, చితాభస్మాన్ని పూసుకుంటారు. చితాభస్మం అంటే మన శరీరం కాలిపోయాక వచ్చేటువంటి బూడిదని వాళ్ళు మొత్తం పూసుకుంటారు. కొంతమంది అదే పుర్రెల్లోనే, అంటే మన తలకాయ పుర్రెల్లోనే వాళ్ళ ఆహారం తీసుకుంటూ ఉంటారు. వాళ్ళ ఆలోచన స్థితి, వాళ్ళ ఆహార్యము, వాళ్ళ పద్ధతులు పూర్తిగా మనం బ్రతికే ఇటువంటి సమాజానికి విరుద్ధంగానే ఉంటాయి తల్లి. అందుకే వాళ్ళు బయటికి రావటం కూడా దాదాపు ఇష్టపడరు. ఒకవేళ వచ్చారంటే ఖచ్చితంగా పర్పస్ ఉంటుంది. అంటే అఘోరాలకి ఒక దాన్ని ఏమంటారు, శారీరక వాంఛలు కానీ లేకపోతే ఇంకేదైనా ఫుడ్ విషయంలో అది తినాలని ఇది తినాలని లేకపోతే ఇలా ప్రవర్తించాలని నియమ నిబంధనలు ఏమైనా ఉంటాయా? అసలు విరక్తిగా అసలు ఏది మనకు మొత్తం ఆ పరమశివుడే చూసుకుంటారని ఇట్లా దేవుడి మీద భారం వేసి ఉంటారంటారా? ఆహారం మీద ఎటువంటివి వాళ్ళకు నియమాలు అనేవి ఏది ఉండదు తల్లి. మీరు మాంసం ఇచ్చినా తింటారు, కరివేపాకు ఇచ్చినా తింటారు. వాళ్ళకు ఆహారం మీద ఎటువంటి నియమం కానీ పద్ధతి కానీ ఏది ఉండదు. అందుకే ఒక్కసారి తింటే వాళ్ళు 3-4 రోజుల వరకు తినరు. వాళ్ళకు ఉండేటువంటి పద్ధతి కూడా అది కాదు. అంటే నేను అడిగేది ఏంటంటే, శారీరక వాంఛలు అనే పదం ఎక్కువగా, అంటే చాలా మంది ఆవిడ దగ్గరికి, ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఆవిడ దగ్గరికి వెళ్ళి, అఘోరా దగ్గరికి వెళ్ళి చాలా మంది ఇంటర్వ్యూ చేసినప్పుడు శారీరక వాంఛలు ఉంటాయి, తీర్చుకోవచ్చు అనే వర్డ్ కూడా మనం ఆవిడ దగ్గర నుంచి విన్నాం. అది ఏంటంటారు అసలు దాని గురించి? శారీరక వాంఛలు
అఘోరాలకు ఉండవు తల్లి. ఉమ్. వాళ్ళు ఆ దీక్షలో ప్రధానమైనటువంటిది మొట్టమొదటిది ఇంద్రియ నిగ్రహం. వామాచార పద్ధతిలో ఇంద్రియ నిగ్రహం చాలా మంది కోల్పోతారు. ఎందుకంటే దాంట్లో పంచమకారాలను ఉంటాయి. అంటే ఏదైనా పూజ చేసేటప్పుడు మత్స్యము, మద్యము, మాంసము, మైథునం, ముద్ర అని 5 రకాలు వాడతారు. మైథునం అంటే వీళ్ళు వాడేటువంటి భౌతికంగా వాంఛలే. అవి వాళ్ళు ధర్మ విచక్షణ కోల్పోయి వామాచారంలో వాడుతూ ఉంటారు. కానీ ఈ అఘోర పరిస్థితి చూస్తే దాదాపు ఇంద్రియ నిగ్రహం ఏర్పాటు అయ్యి ఉండాలి. వాళ్ళందుకే దిగంబరత్వంగా కనపడుతున్నప్పుడు ఆ శరీరం అనేటువంటి భావన పూర్తిగా తొలగిపోవాలి. ఆ శరీరం, ఈ శరీరం నాది కాదు, నా దేహంలో ఉన్నది ఆత్మ చైతన్య స్వరూపం అనేటువంటి భావన వాళ్ళకి కలిగినప్పుడు ఇటువంటి శారీరకమైన వాంఛలు ఏవి ఉండవు తల్లి. ఓకే, ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టు ఇప్పుడు లేడీ ఆ మహిళా అఘోర దగ్గరికి వద్దాం. మీరేమో శారీరక వాంఛలు కోరికలు ఏమీ ఉండవు అంటున్నారు. ఆవిడేమో లిప్స్టిక్ వేసుకొని అలా కొంచెం రెడీ అయినట్టుగా కనిపిస్తోంది. ఇప్పుడు మనం కూడా చూసాం చాలా వీడియోలో, అలా కనిపిస్తుంది. ఏంటంటారు? అంటే ఆవిడకి ఆ అథారిటీ ఏది ఉందో నాకు తెలియదు తల్లి. అంటే ఇప్పుడు అఘోర అనడానికి అథారిటీ చాలా అవసరం. పూర్తిగా మనం బట్టలు తీసేసి విభూతి పూసుకున్నాం, జడలు కట్టేసామంటే అది అథారిటీ అవ్వదు కదా. మనకు దీనికి కూడా ఒక పరంపర ఉంటుంది, అఖాడాలు ఉంటాయి. ఆ వారికి అఖాడా ఏంటి, వారి పరంపర ఏంటి, వారి గురువులు ఏంటి, ఈ వ్యవస్థ కూడా వాళ్ళు ముందు చెప్పుకోవాలి. అది చెప్పుకున్నప్పుడు అది నిజమైనదేనా, ఆ సంప్రదాయం కరెక్ట్ అయినా, వాళ్ళు రైట్ వేలోనే సమాజాన్ని, సొసైటీని తీసుకెళ్తున్నారా లేదని. అంటే ఒక ఛానల్ వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తుంటే ఆమె కారులో కూర్చొని, ఆ కారులో సీసీ కెమెరా కూడా ఉంది. ఆ యాంకర్ అడిగారు అనమాట, సీసీ క్యామ్ ఎందుకు అని. అంటే ఆవిడ చెప్పిన ఆన్సర్ ఏంటి అంటే, పైనుంచి నన్ను ఒక గురువు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, నా ప్రవర్తన ఎలా ఉంది ఏంటి అనేది. యాక్చువల్ గా వాళ్ళకి సీసీ క్యామ్ లో చూసేంత ఉండదు. ఎందుకంటే వాళ్ళు దివ్య శక్తులు కలిగిన వాళ్ళు కాబట్టి, వాళ్ళ 3వ నేత్రమో సంథింగ్ అంటారు కదా, దాంతో అబ్జర్వ్ చేస్తూ ఉంటారు అని అంటారు. అలాంటిది సీసీ కెమెరా పర్యవేక్షణ ఏంటి అసలు? కార్లో క్యామ్ ఉంటుంది కదా, దానికి సీసీ కెమెరాని పెట్టరు కదా. అది కేవలం ముందు వెళ్ళేదాన్నే చూస్తారు కానీ అది ఎక్కడో ఉండే కనెక్ట్ చేసుకోవటం అనేది తప్పు తల్లి. అవును, మీరు చెప్పిన దానికైతే మీరు ఆవిడ అలా పెట్టుండ్రు, దాన్ని మనం అట్లా అనుకుంటున్నాం. కానీ అడిగారు, ఆవిడని అడిగితే ఆవిడ ఇచ్చిన ఆన్సర్ అది, పైనుంచి గురువు నన్ను అబ్జర్వ్ చేస్తూ ఉంటారని ఆవిడ ఇచ్చిన ఆన్సర్. అబ్జర్వ్ అనేది ఇలా అవసరం లేదు తల్లి. ఇప్పుడు ఉదాహరణకు మీరున్నారండి, మీ నాన్నగారి పర్యవేక్షణలో మీరు 25 ఏళ్ళు పెరిగారు. మీ పద్ధతి, మీ ఆహార్యం అంతా మీ నాన్నగారు ఇచ్చారు. మీ నాన్నగారికి మీ పైన పూర్తి నమ్మకం ఉంటుందా లేదా? పూర్తి నమ్మకం ఉన్నాకే కదా మిమ్మల్ని వదిలిపెట్టేది. అప్పుడు అబ్జర్వేషన్ ఆయన మెంటల్ గా చేస్తాడు కానీ, యాజ్ ఏ నార్మల్ ఫాదర్ అయినా సరే మెంటల్ గా చేస్తాడు కానీ, ఒక కూతురుగా వెంటనే నమ్మేయడు కదా ఎవరో ఏదో చెప్పారని. అవునా కాదు తల్లి? మరి అటువంటి ఎంతో సాధన చేసినటువంటి వ్యక్తులు కూడా ఒక చిన్న కెమెరాని నమ్మి అబ్జర్వ్ ఇది రెడిక్లెస్ స్టేట్మెంట్ అంటారండి. రెడిక్లెస్ స్టేట్మెంట్ అంటారు. ఇప్పుడు ఈ మహిళా అఘోర అనేది నిజమైనదా కాదా అని మిమ్మల్ని అడిగితే మీరు ఏం చెప్తారు? అదే తల్లి, ఇప్పటిదాకా నేను అంటున్నాను, ఆవిడికి అథారిటీ ఏంటి అని అంటున్నాను. వాళ్ళ గురు పరంపర ఎవరు, ఆ పరంపర అంటే ఇది ఫేక్ అని చెప్పొచ్చా? అదే ఆవిడ చెప్పాల్సిన సమాధానాలు ఇవన్నీ. ఆవిడ ఊరికే బయటకు వచ్చి నేను అఘోరిని చెప్పుకోవడం కంటే, మా గురువు గారు ఇది, మా మూల గురువు అయిన వీరు ఇది, మా సంప్రదాయం ఇది, మా పరంపర ఇది, మా ఆహార్య పద్ధతులు, ఇవన్నీ వాళ్ళు చెప్పుకోవాలి. ఆ చెప్పుకున్నప్పుడు అది ధర్మమా అధర్మం అప్పుడు మనం చెప్పచ్చు. అంటే ఇందాక మీరు ఒక మాట అన్నారు, అఘోరాలు ఎప్పుడు బయటకు వస్తారు అనగానే సమాజంలో ఏదైనా అన్యాయం జరిగినప్పుడు ఒంటికాళ్ళ మీద వచ్చి వాళ్ళు త్రిశూలం పట్టుకొని వస్తారని. ఇప్పుడు ఇక్కడ ఏదో అన్యాయం జరిగింది హైదరాబాద్ లో, అందుకని వచ్చారు అనే ఆలోచనలోకి వెళ్ళొచ్చా మనం? అందుకే తల్లి ఇప్పటిదాకా నేను అన్నాను కదా, ఎవరూ చేయనిది అంటే మన వాళ్ళు ఎవరూ అంతగా గట్టిగా పోరాడింది ఆవిడ వచ్చారంటే మంచిదే కదా అంటున్నాను. ఆ విషయంలో ఆవిడని ఖచ్చితంగా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. అంటే ఇప్పుడు అఘోరా గురించి పక్కన పెడితే, ఇప్పుడు దాకా జరిగింది ఏంటంటే ఆవిడ మంచా లేకపోతే చెడా, లేకపోతే ఆవిడ నిజమా ఫేకా అనేది పక్కన పెడితే, ఇప్పుడు సనాతన ధర్మం గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు ఆలయాల్లో దేవుడి విగ్రహాలని చాలా పవిత్రంగా భావిస్తాం హిందువులందరూ. హిందువులు కాని వాళ్ళు కూడా వాళ్ళు దూషించరు కానీ కనీసం దాని ఏమంటారు అగౌరవంగా అయితే మాట్లాడరు. అలాంటిది కొంతమంది ఇప్పుడు పనిగట్టుకొని మరి హిందూ దేవాలయాల మీద దాడులు, విగ్రహాలను ధ్వంసం చేయడం అటువంటివి జరుగుతున్నాయి. ఎందుకంటారు? దీన్ని 2-3 కోణాల్లో పరిశీలించాలి తల్లి. ఈ దాడులు ఈ రోజు మొదలైనవి కావు, కొన్ని శతాబ్దాలుగా మొదలయ్యాయి. ఈ భారతదేశం పైన అఖండ భారతం అంటారు. అఖండ భారతం అంటే నేను దాదాపు చాలా కంట్రీలు చెప్పాల్సి వస్తుంది. ఈ భారతదేశం పైన మొఘళ్ళు అంతకంటే ముందు నుంచి దాడులు జరుగుతూనే ఉన్నాయి. వాళ్ళు వచ్చింది కూడా ఆలయాల్ని ధ్వంసం చేయడానికి. ఈ దేశంలో
స్వాతంత్రం రావటానికంటే ముందు 40,000 ఆలయాల్ని ధ్వంసం చేశారు. ఎవరు ఈ బ్రిటిషర్స్ కూడా వాళ్ళు కొన్ని ఆలయాల్ని ధ్వంసం చేశారు. తర్వాత ఇప్పుడు మనకు భారతదేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా వాళ్ళ ఆ మొఘల్ జాతి సంబంధించిన వారు ఇప్పటికీ ధ్వంసం చేస్తున్నారు. దానికి ఎందుకు అలా చేస్తున్నారు అనే కారణం ఏంటంటే వారి గ్రంథం ఎలా నేర్పిస్తుందమ్మా. ఇప్పుడు మీరు ఇలా బ్రతుకుతున్నారు అంటే మీకు కారణం ఏంటి? మీకు నేర్పించిన వాళ్ళు, రైట్? వాళ్ళకు అలా ఉండవని వాళ్ళ గ్రంథమే చెప్తుంది. వాళ్ళ గ్రంథం ఏం చెప్తుంది? అన్యులైన వాళ్ళని నువ్వు ఉండనివ్వకూడదు, లేదా నువ్వు మన మతంలోకి మార్చాలి. సో అటువంటప్పుడు వాళ్లకు మనం చేసేటువంటి విగ్రహారాధన సైతానారాధన అని కూడా పేరు పెడతారు తల్లి. మనం హిందువులం 100 కోట్ల మంది ఆరాధించబడేటువంటి దైవాన్ని వాడు సైతాన్ అంటున్నాడు. వాడికి చూడగానే సైతాన్ అనేటువంటి భావన కలిగిస్తుంది వాళ్ళ గ్రంథం. ఆ కలిగిస్తున్నప్పుడు విగ్రహారాధనపై పూర్తి ద్వేషాన్ని వాళ్ళ మతం పెంచుతుంది. అప్పుడు పెంచుతున్నప్పుడు వాడికి బద్దలు కొట్టాలనే అనిపిస్తుంది. కానీ ఇది మొన్నటి దాకా కూడా అంతకు ముందు ఏదో ఉంది, వాళ్ళు అందుకే వచ్చారని మీరు చెప్తున్నారు. అంతకు ముందు దాకా లేదు. ఈ మధ్య కాలంలో ఎందుకు పెరిగాయి అంటారు? ఈ మధ్య కాలంలో మీకు తెలుస్తుంది కాబట్టి. అంతకు ముందు కూడా జరిగాయి. ప్రతి సంవత్సరం ఒక 100 ఆలయాల పైన దాడులు జరిగినట్టు నేను చూపిస్తాను తల్లి. ఇప్పుడు 2019 నుంచి 2021-22 వరకే ఆంధ్రప్రదేశ్ లో ఎన్ని ఆలయాలు ధ్వంసం అయ్యాయో తెలుసండి? 200 పైన ఆలయాలు. 219 రామతీర్థం శిరశ్చేదనం చేశారు. ఈ రోజుటి వరకు ఆ ఆలయం పైన ఈ రోజుటి వరకు ఆ ఆలయం పైన మనకు సరైన తీర్పు వచ్చింది. మరి అటు ఎక్కడ మళ్ళీ అంతర్వేది రథాన్ని తగలబెట్టారు. అంతర్వేది ఎంత ప్రాచీనమైన ఆలయం. విజయవాడ సింహాలను, ఏది రథానికి ఉండేటువంటి సింహాలను, మరి ఇప్పటి వరకు వాటన్నిటికీ వాటికి పరిష్కారం దొరకలేదు కదా తల్లి. 219 దేవాలయాలను ధ్వంసం చేస్తే ఒక్కరిని కూడా శిక్షించకపోతే ఇప్పుడున్న ప్రభుత్వము అప్పుడున్న ప్రభుత్వం ఏం చేస్తున్నాయి? ఇది కదా తల్లి. అంటే శిక్ష అప్పుడున్న వాళ్ళు సరిగ్గా పడలేదు కాబట్టి ఇప్పుడున్న వాళ్ళు ఎట్లా విద్వేషం అనేది కొనసాగుతుంది. అప్పుడు వాళ్ళకి ఏం చేయలేనప్పుడు ఇప్పుడు మాత్రం ఏం చేస్తారని ఒక రకంగా ఆలోచనతో ఈ విధంగా ముందుకెళ్తున్నారు. అందుకే తల్లి ఇప్పుడు ఈ ఎన్డీఏ ప్రభుత్వం అయినది సమాధానం వెతకాలి. 219 ఆలయాల పైన ఎవరు దాడులు చేశారు? ఇది కేవలం ఆంధ్రప్రదేశ్ వరకే. ఎన్డీఏ మళ్ళీ దేశం మొత్తం ఉంది. అప్పుడు ఈ దేశం మొత్తంలో ఉత్తరప్రదేశ్ లో ఎన్ని ఆలయాలు ధ్వంసం అయ్యాయి, మధ్యప్రదేశ్ లో ఎన్ని ధ్వంసం అయ్యాయి, ఇవన్నీ లిస్టు తీసుకుంటే ఒక 1000 పైన నేను లిస్టు చూపించగలను తల్లి. ఇది చూపించినప్పుడు వీళ్ళందరికీ ఎక్కడ శిక్షలు పడ్డాయి, ఎంతమందిని పట్టుకున్నారు, ఎంతమందిని వదిలేశారు, ఈ క్లారిటీ కూడా మనకు ఉండాలి కదా. ఓకే, ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ ప్రసాదం కల్తీ విషయంలో ఏం జరిగిందంటే? అది కల్తీ జరిగిందని ఇంకా సిబిఐ దాని ఏమంటారు కొంతమంది టీం ఏర్పాటు చేసింది కదా. అది ఇంకా పూర్తి నిర్ధారణ అవ్వలేదు కదా. పూర్తి నిర్ధారణ అయ్యాక మాట్లాడితే అసలు ఆలోచన అనేది కరెక్ట్ కాదని చెప్పొచ్చు కదా. 100% ఎందుకంటే అది దాదాపు చంద్రబాబు గారికే ఎవరో తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఎందుకు? సుప్రీం కోర్టే దీనికి అథారిటీ ఏంటని అడిగింది. అవునమ్మా, అథారిటీ ఏంటి అడిగినప్పుడు అప్పుడు వాళ్ళే సుప్రీం కోర్టే ఒక టీం ఏర్పాటు చేసి దానికోసం ఒక వ్యవస్థ, దానికి రీసెర్చ్ చేయడం కోసం ఏర్పాటు చేసింది. ఆ రీసెర్చ్ పూర్తయ్యాక అది నిజమా కాదా అని మనం ఏర్పాటు చేసి మాట్లాడచ్చు. ఇప్పుడు ధర్మకర్తల మండలి అనేది ప్రతి దేవాలయానికి లేదు, సనాతన బోర్డు ఒకటి ఉండాలని పవన్ కళ్యాణ్ తీసుకొచ్చారు. దాన్ని ఏ విధంగా సమర్థిస్తారు మీరు? ధర్మకర్త మండలి కాదు, సనాతన బోర్డు. సనాతన బోర్డు అనేది కేవలం ఆంధ్ర రాష్ట్రానికే కాదు, దేశం మొత్తానికి అవసరం. ఇన్ఫాక్ట్ ప్రపంచం మొత్తానికి అవసరమే తల్లి. ఎలాగూ అంటే ఇన్ని దేవాలయాలు ధ్వంసం అయ్యాయని మనం మాట్లాడుకున్నాం. ఎంతో మంది హైందవుల తలలు బద్దలైపోతున్నాయి. లవ్ జిహాద్ అని, ల్యాండ్ జిహాద్ అని ఎన్నో జరుగుతూ ఉన్నాయి. ఇంకా వక్ఫ్ బోర్డు అని అత్యంత ప్రమాదకరమైన సమస్య. ఇటువంటివన్నీ కాపాడాలి అంటే ఈ సనాతన బోర్డు అనేది అత్యంత ఆవశ్యకమైనటువంటి విషయం. ఇప్పుడు మొన్న చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ తిరుపతిలో వారాహి డిక్లరేషన్ అనే సభలో సనాతన బోర్డు ఏర్పాటు చేయాలని ఆయన చెప్పగానే దాన్ని పాజిటివ్ గా తీసుకొని నారా చంద్రబాబు నాయుడు గారు స్వయం ప్రతిపత్తి అంటే ప్రతి దేవాలయానికి ఒక కమిటీ ఉండాలి, ఆ కమిటీ వాళ్ళే తీసుకుంటారు ఏ నిర్ణయం తీసుకున్నా, దీంట్లో అధికారుల ప్రమేయం ఉండకూడదు, ఏ కమిటీకి ఆ కమిటీ వాళ్ళు చూసుకుంటారు. నెక్స్ట్ దీంట్లో ఏమైనా తేడా వస్తే వాళ్ళలో వాళ్ళకి ఏమైనా విభేదాలు వస్తే పీఠాధిపతులు మఠాధిపతులు ఉంటారు, వాళ్ళు డిస్కషన్ చేసుకుంటారు, అధికారుల ప్రమేయం అయితే ఉండదు అన్నారు. దీన్ని ఏ విధంగా తీసుకొచ్చిన? దీన్ని చెప్పిన విధానం వాళ్ళు అక్కడ కాదు, వాళ్ళు అధికారుల విషయంలో కాదు, వాళ్ళు చెప్పింది పూజా పద్ధతుల్లో చెప్పారు. పూజా పద్ధతుల్లో అధికారుల ప్రమేయం ఉండకూడదు అనేది పూజా పద్ధతుల్లో
అదే చెప్పేది, దేవాలయాలకు సంబంధించిన విషయాల్లో పూజా పద్ధతి కాదు, దేవాలయాలకు సంబంధించి ఎటువంటి దానిలో అధికారుల ప్రమేయం ఉండకూడదు అని అన్నారు. ఓన్లీ పూజా పద్ధతుల్లో కాదు, పూజా పద్ధతుల్లో అధికారుల ప్రమేయం కాదు, అసలు దేవాలయానికి సంబంధించి ఎటువంటి అధికారుల ప్రమేయం ఉండకూడదు అని చెప్పి వాళ్ళు క్లారిటీగా చెప్పారు కూడా. మంచిదే తల్లి, ఇలాంటి అవసరం కూడా. ఎందుకంటే ఇప్పుడు ఒక ఉత్సవం చేస్తున్నాం, ఈ ఉత్సవం చేస్తున్నప్పుడు ఒక 10 చీరలు కట్టాల్సి వస్తుంది. ఈ అధికారి వచ్చి 10 చీరలు ఎందుకు కడుతున్నారని అడిగితే అదే చెప్పేది, వీళ్ళకి అవగాహన లేదు. 10 చీరలు అక్కడ కట్టాలి, వీళ్ళకు 10 చీరలు ఎందుకు కడుతున్నారు, డబ్బులు అయిపోతాయని వీళ్ళ ఆలోచనలో ఉంటారు, కానీ అక్కడ కట్టాల్సిన 10 చీరలు. అందుకు ఎవరికి స్వతంత్రమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి హక్కు హర్షదాయకం తల్లి. అంటే ఇది ఒక గొప్ప పరిణామం అని చెప్పొచ్చా? గొప్ప పరిణామమే. ఓకే, ఇప్పుడు చాలా మంది ఇప్పుడు మళ్ళీ అఘోర వైపు, ఇటు అఘోరాలు కానీ నాగ సాధువులు కానీ, అంటే అందరూ అని కాదు, కొందరు ఉంటారు కదా మోసం చేసేవాళ్ళు. ప్రజలు కూడా ఒక స్వామీజీ దగ్గరికి వెళ్తే మోసపోతున్నాము అని అనుకోని కూడా మళ్ళీ ఇంకో స్వామీజీ దగ్గరికి వెళ్తారు. అటువంటి వాళ్ళకి చివరిగా మీరు ఇచ్చే సందేశం ఏంటి? అంటే స్వామీజీలు వేరు, అఘోరాలు వేరు, బాబాలు వేరు. మనం క్లారిటీ తీసుకోవాల్సింది మూడిట్లో. ఎవరి దగ్గరికి వెళ్ళినా, ఇప్పుడు ఒకరి దగ్గరికి వెళ్తాం మోసపోతాం, అయ్యో వీళ్ళ దగ్గరికి వెళ్ళి పలానా వ్యక్తి మోసపోయాడు, సో మనం ఇంకొకరి దగ్గరికి వెళ్ళకూడదు అనే ఆలోచన అనేది ఎట్లా? ఇక్కడ క్లారిటీ మీరు తీసుకోవాల్సింది ఏంటంటే స్వామీజీల దగ్గరికి వెళ్ళిన వారు ఎవరు మోసపోతారు అంటే నమ్ముకునే ప్రజలు, నమ్మి వెళ్లే వాళ్ళకి కూడా ఒక క్లారిటీ ఉండాలంటారు. ఉంటుంది. ఇప్పుడు స్వామీజీ అన్న పదం వాళ్ళు వాడినప్పుడు మోసపోతారు అనే పదం అక్కడ రాదమ్మా. ఏ స్వామీజీ నమ్మి, నేను ఈ స్వామీజీని నమ్మి ఇంత డబ్బులు పెట్టి నేను మోసపోయానని చెప్పిన వాళ్ళని ఒక్కరిని చూపించండి. కానీ బాబాలను నమ్మి మోసపోయిన వాళ్ళని నేను 100లో చూపిస్తాను. బాబాలను నమ్మద్దని నేనే 100% చెప్తాను. ఇంకోటి అఘోరాలు వాళ్ళు బాహ్య ప్రపంచంలో ఉండరు కాబట్టి వాళ్ళతో మనకు సంబంధం అవసరం. ఇప్పుడు ఈవిడ బయటకు వచ్చింది కాబట్టి ఆ ఓడి బయటకు అంతే. కానీ ఈ స్వామీజీని నమ్మి ఎవరు మోసపోరు. ఈ అఘోరాల్ని ఎప్పటికీ నమ్మకూడదు. దిస్ ఇస్ 100%. అఘోరా ఈ బాబాల్ని నమ్మటం కంటే వాళ్ళని నమ్ముకొని వాళ్ళ సొంత పని చేసుకోవటమే చాలా మంచిది తల్లి. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇది ఈనాటి స్పెషల్ ఇంటర్వ్యూ. స్టే ట్యూన్ క్లౌడ్ మీడియా.